నమో వెంకటేశాయ. ఈ రోజు ఈ వీడియోలో స్వామివారి దర్శనం వివరాలతో ఏ దర్శనం వారికి ఎంత సమయంలో దర్శనం అవుతుంది, ఈ రోజు ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలి, అలాగే మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందాం. ముందుగా దర్శనం వివరాలు తెలియజేస్తాను. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు ఆదివారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 31 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని 31 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు, అంటే ఇది వరకు క్యూ లైన్లో ఉన్న భక్తులకు సుమారుగా 15 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి, అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 15 గంటల నుంచి 18 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. రష్ ఎక్కువగా ఉంటే దర్శన సమయం త్వరగా అవుతుంది. కాబట్టి భక్తుల రద్దీని బట్టి దర్శన సమయంలో మార్పులుంటాయి. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించగలరు. ఇక SST టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4 నుంచి 7 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు మార్చి 16వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ మార్చి 15వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఇచ్చారు. ఈ SST టోకెన్స్ తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ పక్కన ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే SST టోకెన్స్ ఇస్తారు. ఇక అలిపిరి దారిలో టోకెన్స్ ఇవ్వరు. కాబట్టి ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్ తీసుకొని అలిపిరి దారిలో నడిచి వెళ్ళొచ్చు. అలాగే శ్రీవారి మెట్టుదారిలో కూడా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ ఇచ్చారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 3000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 3 గంటల నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున శనివారం రోజున 82,580 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 31,905 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. అలాగే నిన్నటి రోజు వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందాం. మొదటి కామెంట్, మేడం మేము 20వ తారీఖు వెళ్తున్నాం. SST టోకెన్స్ 9 PM నుంచి ఎన్ని అవర్స్ వరకు ఇస్తారు? అండ్ శ్రీనివాసం అండ్ విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్లలో ఎక్కడ ఎక్కువ టోకెన్స్ ఇచ్చే అవకాశం ఉంది? రష్ లేకుండా ఎక్కువసేపు ఎక్కడ టోకెన్స్ ఇస్తారు? తిరుపతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ 15,000 నుంచి 25,000 టోకెన్స్ వరకు మాత్రమే ఇస్తారు. అది కూడా 3 ప్రాంతాల్లో కల్పిస్తారండి. ఈ టోకెన్స్ నిన్నటి రాత్రి 11 గంటలకు టోకెన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఒక్కొక్క రోజు మరుసటి రోజు ఉదయం 6 లేదా 7 గంటల వరకు కూడా ఉంటాయి. ఇలా ఎందుకంటే టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే టోకెన్స్ త్వరగా అయిపోతాయి, భక్తులు తక్కువగా ఉంటే మరుసటి రోజు ఉదయం వరకు కూడా టోకెన్స్ ఉంటాయి. కాబట్టి టోకెన్స్ ఎంతవరకు ఇస్తారు అన్నది ముందుగా చెప్పలేమండి. విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎక్కడ వెళ్ళినా రష్ ఉంటుంది. ఇక వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కామెంట్, రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాసంలో SST ఫ్రీ టోకెన్స్ తీసుకొని దాని మీద TTD ఆన్లైన్ వెబ్సైట్లో రూమ్ బుక్ చేసుకోవచ్చా? ఒకవేళ బుక్ చేసుకోకపోతే తిరుమల కొండపైన CRO ఆఫీస్ వద్ద రూమ్స్ బుకింగ్ టైమింగ్స్ చెప్పగలరా? ప్రైవేట్ హోటల్స్లో రూమ్ ఏమైనా దొరుకుతాయా? రైల్వే స్టేషన్ వద్ద విష్ణు నివాసంలో మాత్రమే కాదండి, తిరుపతిలో ఎక్కడైనా టోకెన్స్ తీసుకుంటే ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే బుకింగ్ ఆప్షన్ ఉంటుంది. కాబట్టి మీరు తిరుపతిలో SST టోకెన్ తీసుకున్న వాళ్ళు తిరుమలలో CRO వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ రూమ్స్ కోసం ఉదయం 5 గంటల నుంచి రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఉదయం 6 లేదా 7 గంటలకు వెళ్తే త్వరగా రూమ్స్ దొరుకుతాయి. ఆ తర్వాత కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలో కూడా తెలుసుకుందాం. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి, అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. SST టోకెన్స్ మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ATGS వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు, అలాగే రూపాయల విర్చువల్ సేవా దర్శనం వారు ATC సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం అయితే చేసుకోవచ్చండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి.
ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.